వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామందికి చిన్నపిల్లలు కావచ్చు, నా ఏజ్ వాళ్ళు కావచ్చు, ఈ వీడియో చూస్తున్న ఏ ఏజ్ వాళ్ళైనా సరే పంటి నొప్పి రాగానే ఓ టాబ్లెట్ వేసేస్తారు. ఆ తర్వాత ఆ పూటకి ఆ నొప్పి తగ్గిపోతుంది. అలా ఆ నొప్పిని టాబ్లెట్తో కంట్రోల్ చేయటం వల్ల ఆ ఇష్యూని మనం వాయిదా వేసిన వాళ్ళం అవుతాం. మనతో ఉన్నారు స్టూడియోలో వింగ్డెంట్ హోమ్ అండ్ మొబైల్ డెంటల్ సర్వీసెస్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు. ప్రసన్న గారు నమస్కారం. నమస్తే అండి. నాకు పంటి నొప్పి వచ్చింది అనుకోండి, నేనేం చేస్తానంటే మెడికల్ షాప్కి వెళ్ళిపోతాను, ఒక టాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటాను, తగ్గిపోతుంది. మళ్ళీ ఒక 4 రోజులకు మళ్ళీ వస్తుంది. ఇలా వాయిదా వేయొచ్చా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, డాక్టర్ని సంప్రదించకుండా సొంత వైద్యం అనేది చేసుకోకూడదు. ఎందుకంటే కొంతమందికి డ్రగ్ అలర్జీస్ ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ మీరు డాక్టర్తో డిస్కస్ చేసి ఏ టాబ్లెట్ మీకు సూటబుల్లో, ఎందుకంటే అన్ని టాబ్లెట్స్ అందరికీ పడవు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మన సొంతంగా మనం మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకోవడం అనేది పెద్ద అది పొరపాటు. సజెస్టబుల్ కాదు. సో ఆఫ్టర్ దట్ ఒకవేళ ప్రీవియస్ డెంటల్ చెకప్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఒకసారి టాబ్లెట్ వేసుంటారు. సో నాకు ఈ టాబ్లెట్స్ పడతాయి, ఏం కాదు, మళ్ళీ నొప్పి వచ్చినప్పుడు వేసుకోవచ్చు అంటారు. సో నేనేమంటానంటే, ఒకసారి పంటిది ఒక క్యావిటీ వచ్చి ఆర్ ఒక పన్ను పుచ్చిపోయింది అంటే మన టాబ్లెట్ ఎంతసేపు ఆ పుచ్చిని రివర్స్ అయితే చేయదు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, కానీ ఆ టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. కానీ లోపల జరిగే నష్టం అంతా జరుగుతూనే ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏదైతే కేరీస్ ఫామ్ అయిందో, ఏదైతే క్యావిటీ పుచ్చు అయితే ఫామ్ అయిందో, దాంట్లో ఉన్న బ్యాక్టీరియా దానిపైన చేసుకుంటూనే పోతుంది. ఓకే. మనకి ఆ నరాలకి ఆ బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ బట్టి ఆ పెయిన్ కిల్లర్ ఆ పెయిన్ రాకుండా ఆపుతుంది, అంతే తప్పితే ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ని అయితే ఆపదు. సో ఈ కంటిన్యూస్గా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారు, టాబ్లెట్ వేసాను తగ్గిపోయింది, ఇంకంతే, ఇంకా ప్రాబ్లం రాదనుకుంటారు. బట్ లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరుగుతుంది. ఒక పంటి నుంచి ఇంకో పంటికి, అక్కడి నుంచి ఇంకో పన్ను. సో అట్లా కంటిన్యూస్గా అది స్ప్రెడ్ అవుతుంది తప్పితే అది మనకి ఈ పరిష్కారం అయిపోయింది టాబ్లెట్ వేసుకున్నా అనేది అయితే జరగదు. అంటే ఒక పన్నుకి పెయిన్ వచ్చింది, పుచ్చిపోయింది అనుకోండి ఒక పన్ను, దాని పక్క పళ్ళకు కూడా ఎఫెక్ట్ ఇస్తుందా? ఎన్ని రోజులు పడుతుంది అది? డెఫినెట్గా అండి. అంటే కొంతమందికి ఏజ్ని బట్టి ఆర్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ టైంలో ఇంత పన్ను పాడైపోతుందని అయితే మనం చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ ఏజ్, ఇమ్యూన్ సిస్టమ్, ఇవన్నీ కేటగిరీస్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని మ్యాటర్స్. ఓకే. సో ఈ ఎప్పుడైతే మనకు పెయిన్ స్టార్ట్ అయిందో అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి మనకు పెయిన్ వరకు డీప్ కేరీస్ అంటారు దాన్ని. ఓకే. అక్కడి వరకు వచ్చింది, నరాల వరకు తెలిసింది కాబట్టి మనకు పెయిన్ వస్తుంది. ఓకే. కానీ ఇది జరగక ముందే, అంటే పంటికి నొప్పి రాకముందే మనము చిన్న పిట్ లాంటిది ఫామ్ అయినప్పుడే మనకు తెలిసిపోతుంది. అంటే తిన్న పదార్థాలు దాంట్లో ఇరుక్కుపోవడం, పెయిన్ రావటం. పెయిన్ అనేది థర్డ్ స్టేజ్. థర్డ్ అంటే మనకు ఆల్రెడీ డ్యామేజ్ జరిగి డీప్ అయిపోయినప్పుడే, అంటే ఎప్పుడైతే ఇంకా ఆ డ్యామేజ్ని మనము రూట్ కెనాల్ తప్పితే వేరే ట్రీట్మెంట్ చేయలేము అనుకున్నప్పుడు మాత్రమే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. దీనికంటే ముందు కూడా మనం తిన్నప్పుడు ఆ పిట్లో ఏదైతే హోల్ ఫామ్ అవుతుందో దాంట్లో తిన్న పదార్థాలు ఇరుక్కుపోవడము, కొంతమంది ఏం చేస్తారంటే పిన్నిస్తో తీసేసుకుంటూ ఉంటారు. అవును. అది చేయకూడదు. సో అదేంటి అంటే వాళ్ళు ఏముంది తీసేసుకుంటాం అనుకుంటారు, కానీ అది డీప్గా ఆ హోల్, చిన్న హోల్ కాస్త పెద్ద హోల్ ఫామ్ అయిపోయి నరాల వరకు ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మనకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ పెయిన్ వరకు రాకముందే ఎప్పుడైతే మనం స్టార్టింగ్ స్టేజ్లోనే దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే లైక్ చిన్న ఫిల్లింగ్తో అయిపోతుంది. అంటే ఒక 1000 రూపాయలు 500తో అయిపోయే ట్రీట్మెంట్ కాస్త రూట్ కెనాల్ వచ్చేటప్పటికి ఒక 5000 6000 అయిపోతుంది. మేడం, చిన్నప్పటి నుంచి చూశాను నేను చాలా మంది, నా ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మా అమ్మమ్మలు కావచ్చు, అందరి దగ్గర ఈ జర్జా, పాన్ మసాలా, గుట్కా నమ్మలే వాళ్ళు ఈ పంటి పెయిన్ కోసం కూడా కొందరు నవ్వుతున్నామంట. నాకు పన్ను నొప్పి ఉందిరా భయ్, అందుకనే పాన్ తింటున్నా అని చెప్తుంటారు. ఇది వాస్తవమా? ఇది అది ట్రీట్మెంట్ అనుకోవచ్చా దాన్ని? అది ట్రీట్మెంట్ కాదు, టెంపరీ రిలీఫ్ అంతే. ఇప్పుడు టాబ్లెట్లు ఎట్లా అయితే వాడతామో పెయిన్ వచ్చినప్పుడు, ఇదేంటంటే వాళ్ళు ఒక డైవర్షన్ అనమాట. ఇప్పుడు మనం నొక్కినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి పళ్ళు వచ్చేటప్పుడు బాగా కొరుకుంటారు. అవును. సో ప్రతి వస్తువు కొరుకుతుంది, ఏంటంటే వాళ్ళకి రిలీఫ్ని ఇస్తుంది అది. ఓకే. దీనివల్ల అది తగ్గుతుంది అనుకోవడం మాత్రం అపోహే. మేడం, సాధారణంగా పంటి పెయిన్ ద్వారా కోపం పెరగడం వల్ల స్ట్రెస్ పెరిగి బీపీ, షుగర్ వైపు కూడా టర్న్ తీసే అవకాశం ఉందా ఇవి? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఇప్పుడు పంటి నొప్పి వల్ల బీపీ, షుగర్ అని మనం చెప్పలేము. బట్ యా, అన్ని ఫ్యాక్టర్స్ కలిసి ఆ పంటి సమస్యని ఇంకాస్త మనకు కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. మేడం, ఈ పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి కదా, సాధారణంగా మీరు చాలా మంది ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కదా, పళ్ళు తీసేసిన తర్వాత, పై పన్ను కింది పన్ను తీసేసిన తర్వాత అది కంటి చూపు పైన కూడా ప్రభావం చూపిస్తుందని ఒక చర్చ ఉంది. ఇది వాస్తవం ఉందా ఇందులో? లేదండి, అది డెఫినెట్గా మిత్తే. పంటికి కంటికి అసలు కనెక్షనే లేదు. ఓకే. సో చాలా మంది పంటికి బ్రెయిన్ కి ఉంది కానీ కంటికి లేదు. లేదు. ఓకే. పంటికి బ్రెయిన్ కి అంటే మనకు ప్రతి నరం, అంటే అన్ని నరాలు ఏదైతే నర్వ్స్ ఉన్నాయో మన సెన్సేషన్ ఇచ్చేవి ఆల్ లింక్ టు బ్రెయిన్ కదా. ఓకే. సో ఆ రకంగా మనకు ఉంటదేమో కానీ మనకు పన్ను తీసినంత మాత్రం కన్నుకి ఎఫెక్ట్ అయితే అవ్వదు. మేడం, వింగ్డెంగ్ నుంచి మీరు చాలా మందికి ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇంటికి తీసుకెళ్లి మెటీరియల్ మన ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి ట్రీట్ చేస్తున్నారు. ఒకేసారి వింగ్డెంట్ నుంచి ఒక ఫ్యామిలీలో 3 4 ఒకేసారి బుక్ చేసుకోవచ్చా? అపాయింట్మెంట్ తీసుకోవచ్చా? డెఫినెట్ గా చేసుకోవచ్చు అండి. ఓకే. వాళ్ళకి
ఏమిస్తాం మేడం ఒకసారి మనం ఒకసారి ఫ్యామిలీ వాళ్ళు పిలిస్తే? ఇప్పుడు మనము ఒక పర్సన్ ఒక ఇంటి నుంచి మనకు అపాయింట్మెంట్ తీసుకున్నాను. వాళ్ళ ఆ ఫ్యామిలీలో ఒక నలుగురు, ఐదుగురు ఉంటే ఖచ్చితంగా ఇద్దరు, ముగ్గురికి కంప్లైంట్స్ ఉంటాయి. ఓకే. వాళ్ళు ఇన్ జనరల్ అయితే క్లినిక్ అయితే రారు. ఓకే. ఈ వింగ్ వల్ల ఏంటి అంటే మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అరే డాక్టర్ నాకు కూడా ఉంది చూయించుకోవచ్చా అని. ఆ పరంగా కూడా మనకు చాలా మంది పేషెంట్స్ వచ్చారు. ఓకే. అంటే ఇంట్లో ఎలాగో డాక్టర్ వచ్చారు కదా ఓకే. చూయించుకుందాం అన్న ఐడియాతో కూడా చాలా మంది అంటే ఇదొక మాదిరిగా ఏంటి అంటే ఇండైరెక్ట్గా మనం ఎడ్యుకేషన్ చేస్తున్నట్టే పేషెంట్కి అవేర్నెస్ తీసుకొస్తున్నట్టే. ఓకే. ఎందుకంటే వాళ్ళు క్లినిక్కి రావాలి అంటే పెయిన్ వస్తే తప్పితే రారు. అదే మనం వెళ్తున్నప్పుడు ఏంటి అంటే నాకు కూడా కొంచెం ఏదో పన్ను ఇరుకున్నట్టుంది, లేకపోతే పళ్ళలో సందులు వస్తున్నాయి అని వాళ్ళకి ఇదివరకు ప్రాబ్లంలా అనిపించకపోయినా డాక్టర్ వస్తున్నారు కాబట్టి ఎలాగో చూయించుకుందాం అన్న ఓకే. కాన్సెప్ట్తో కూడా ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో చేసే అంటే ఏదైనా క్లినిక్లో చేసే ప్రతి ట్రీట్మెంట్ వింగ్డెంట్ ఇంట్లో చేస్తుందా? డెఫినెట్గా అన్ని అన్ని? ట్రీట్మెంట్స్ పాసిబుల్. ఏమేం చేస్తారు? రూట్ కెనాల్ కానీ ఇవన్నీ? టీత్ వైటనింగ్, టీత్ క్లీనింగ్, ఓకే. పళ్ళు సరి చేస్తారు కదా, టీత్ స్ట్రైటనింగ్, ఓకే. అలైనర్స్ కూడా ఇంట్లో అవుతాయి. ఏది క్లిప్స్ కూడా పెడతారా? ఎస్ డెఫినెట్గా. అండ్ ఆ తర్వాత ఎక్స్ట్రాక్షన్, సింపుల్ ఎక్స్ట్రాక్షన్స్, కొన్ని సర్జికల్ అంటే మనకి లాస్ట్ మోలార్ విజ్డమ్ టు జ్ఞానదంతం ఏదైతే ఉందో బోన్ కట్ చేసి కొంచెం అట్లాంటి ఇంపాక్షన్ కేసెస్. ఆ తర్వాత కొన్ని సర్జరీ, ఇంప్లాంట్స్కి సర్జరీ. యాక్చువల్గా ఇవి కూడా పాసిబులే, కానీ మనం ఏంటంటే స్టెరైల్ ఎన్వైరన్మెంట్లో చేయాలి, అసెప్టిక్ ఎన్వైరన్మెంట్లో చేయాలి అన్న కాన్సెప్ట్తోని మనము ఆ సర్జికల్ పార్ట్ ఏదైతే మేజర్ సర్జరీస్ ఇట్లాంటి బోన్ కటింగ్ సర్జరీస్ ఉంటాయో అవి మనం నియర్ బై మనకు పార్ట్నర్ క్లినిక్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ హైదరాబాద్. ఓకే. సో మనం పేషెంట్ ఏరియాని బట్టి ఆ ఏరియాలో మనకున్న ఆ పార్ట్నర్ క్లినిక్తో మనం టైఅప్ అయిపోతాం కాబట్టి ఓకే. ఆ క్లినిక్కి మనం పిలుచుకుని సర్జికల్ ప్రొసీజర్ మాత్రం క్లినిక్లో చేస్తాం. ఓకే. మిగతా అంటే ఒక ఇంప్లాంట్ చేయాలి అంటే 3-4 సిట్టింగ్స్ కంపల్సరీ ఉంటుంది. ఓకే. ఆ సర్జికల్ పార్ట్ మాత్రం మనం క్లినిక్లో చేసి మిగతా ఏదైతే నెక్స్ట్ సిట్టింగ్స్ ఉంటాయో అవి మనం పేషెంట్ ఇంట్లోనే చేస్తాం. సో ఒక్కసారికి అయిపోయి మన ఇంటి దగ్గర చేసేస్తాం. Yeah. సో వాళ్ళు టెన్షన్ పడాల్సిన పని లేదు, ఇంటికి అవసరం. వచ్చేసి Yeah. ట్రీట్మెంట్ ఇచ్చిపోతారు. అవును. ఇది సో గుర్తుపెట్టుకోండి, మీకు పంటికి ఏ సమస్య ఉన్నా మీ ఇంట్లో వాళ్ళందరికీ ఒకేసారి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. డాక్టర్ వస్తారు మీ ఇంటికి, వాళ్ళ వెహికల్ వస్తుంది, అందులో అన్ని ఎక్విప్మెంట్ ఉంటాయి. సో అసలు టెన్షన్ పడాల్సిన పని లేదు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళకి కావచ్చు, పిల్లలకి కావచ్చు, వాళ్ళతో పాటు మనకి కావచ్చు, ఇంటి దగ్గరే పంటి ట్రీట్మెంట్ చేసుకోవడానికి వింగ్డెంట్ హోమ్ అండ్ మొబైల్ సర్వీస్ డెంటల్ సర్వీస్ వాళ్ళు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. నిజంగా హైదరాబాద్లో ఇదే మొట్టమొదటి సర్వీస్. సో మీరు మిస్ కాకండి. ఇంట్లో ఉండి డాక్టర్ కోసం క్లినిక్ వెళ్ళడానికి టైం వేస్ట్ చేయకండి. ఇంట్లో ఉండి మీ పళ్ళకి మంచి ట్రీట్మెంట్ చేసుకోండి. మీరు వింగ్డెంట్ హోమ్ అండ్ మొబైల్ డెంటల్ సర్వీస్ని కాంటాక్ట్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ముందుగానే మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.